ఇదంతా కొద్దిసేపట్లో జరిగిపోయిందండి, అంతే. జరిగిపోయి వెళ్ళిపోతూ ఉంటే వెంటనే జటాయువు చూశాడు. ఆ జటాయువు పరుగునొచ్చాడు. వచ్చి రావణాసురా, ఇది ధర్మము కాదు అని చెప్పి వెంటనే రావణాసురుడితో యుద్ధానికి వచ్చాడు జటాయువు. జటాయువు 60,000 సంవత్సరాల వృద్ధుడు. ఏమి యుద్ధము చేయగలుగుతాడు? రాముడి మీద ఉన్నటువంటి భక్తితో, విశ్వాసంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఇతని దగ్గర అనేక గొప్ప అస్త్రాలు ఉన్నాయి. ఆయన దగ్గర ఏమున్నాయి పాపము? తన రెక్కలతో, ముక్కుతో, కాళ్ళతో, రొక్కుతూ, గుచ్చుతూ చాలా గొప్ప యుద్ధము చేశాడు. ఒక పక్క ధర్మబోధ చేస్తున్నాడు. సీతమ్మ కూడా ఒక పక్క ధర్మబోధ చేస్తుంది. నువ్వు నిజంగా వీరుడివే, సూర్యుడివే అయితే సరే, నీకు ఆవిడ కావాలని కోరుకుంటున్నావు కదా, రామలక్ష్మణులు వచ్చినంత వరకు ఉండు, వాళ్ళతో యుద్ధం చేసి తీసుకెళ్ళిపో. 3 లోకాలు జయించాను అంటున్నావు కదా, దేవతలు కూడా నీ దగ్గర గడగడ వణికిపోతారు అంటున్నావు కదా, మరి మానవుల దగ్గర ఎందుకు భయపడిపోతున్నావు? వస్తారు, కొద్దిసేపు ఉండని చెప్పి అనేక ధర్మబోధ చేశారు. సీతమ్మ చేసింది, జటాయువు కూడా చేశాడు. మూర్ఖుడు అవన్నీ కూడా వింటాడా? వాడు భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. అతను జటాయువు వచ్చేసి ముందు ఆ సారథిని చంపేశాడండి. ఆ రథాన్ని ఎవరైతే తోలుతున్నాడో ఆ సారథిని తన వాడి గోలుతో రక్కి అనేక విధాలుగా హింసించి సారథిని చంపేశాడు. తర్వాత గుర్రాలను చంపేశాడు. రావణాసుడికి విపరీతమైనటువంటి ఇబ్బందిని కలిగించాడు. శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయేలాగా రక్కేశాడు. తన ధనస్సు ఎన్ని బాణాలు వదిలిపెట్టినా ఆ బాణాలని వెళ్ళి గుచ్చుకుంటే ఒక్కసారి గట్టిగా విదిల్చితే అవన్నీ నేలరాలి కింద పడిపోయినాయంట. రక్తం వచ్చినప్పటికీ భరించుకున్నాడు. రావణాసుడిని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. తన ధనస్సు కూడా విరిచేశాడు. తన కవచాన్ని కూడా చీల్చేశాడు. ఇంకా రావణాసురుడు చంద్రహస్తం అన్నటువంటి ఒక అస్త్రాన్ని సృష్టించుకున్నాడు. అంతే, సృష్టించుకుని ఆ యొక్క జటాయువుకి 2 రెక్కలు కూడా ఖండించేసి కాళ్ళు కూడా ఖండించేశాడు అన్నమాట. పాపం ఇంకా ఏమీ చేయలేక జటాయువు కింద పడిపోయాడు. అమ్మా సీతమ్మ, నిన్ను రక్షించాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశాను కానీ నిన్ను రక్షించలేకపోయినమ్మా, నన్ను క్షమించని చెప్పి అనుకుని నేల పడిపోయాడు. పాపం సీతమ్మ కూడా, అయ్యో నన్ను రక్షించాలని చెప్పి నువ్వు కూడా ప్రాణాలు కోల్పోయావా అని చెప్పి చాలా ఏడ్చింది పాపం సీతమ్మ. ఇలా అయ్యింది. అక్కడికి వెళ్ళేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.